మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ అరుంధతి నగర్లో కుటుంబ నియంత్రణ చేసుకున్న వారికి కేటాయించిన ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెల్ని బుధవారం ఉదయం 5 గంటల సమయంలో తహసీల్దార్ సుచరిత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కలిసి భారీ పోలీస్ బలగాల మధ్య గుడిసెల్ని నేలమట్టం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శివకుమార్ మాట్లాడుతూ 771, 706 సర్వే నెంబర్లలో పేదవారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకున్న బాధితులకి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటి నిర్మాణం చేసుకోకుండా అట్టి స్థలంలో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న వారిపై రెవెన్యూ యంత్రాంగం విరుచుకుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాదారులని గాలికి వదిలేసి అమాయక ప్రజలపై అక్రమ కేసులు బనాయిస్తే నిరుపేదలకి అండగా ఎంఆర్పీఎస్ ఉంటుందని గుర్తు చేశారు. సమగ్ర సర్వే చేసి అర్హులైన నిరుపేదలకి కేటాయించిన స్థలంలో ఇండ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని అరుంధతి నగర్లో 98లో ఆపరేషన్ చేయించుకున్నాము. చాలా మంది ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కలెక్టర్ గారు అవార్డు ఇచ్చిండ్రు. అది ఆర్డర్ పేపర్ కూడా రాబర్ట్కే ఇచ్చిండ్రు. ఆ రాబర్ట్ గారు ఉన్న రోజులు ఉన్నాయి. తర్వాత భార్య భర్తలు ఇద్దరు చనిపోయినరు. చనిపోయిన తర్వాత బాలకృష్ణకు, భాస్కర్కు అందజేసిండ్రు. వాళ్ళు ఏ పేపర్ కానీ మాకు ఇవ్వడం లేదు. కనీసం మీద గుడిచెలు వేసుకుంటే కూడా వాళ్ళే గూలగొట్టిపిస్తుండ్రు. ఇప్పటికి 5 సార్లు గూలగొట్టిపించిండ్రు. ఇదేందని అడిగితే వాళ్ళు మొక్క ముంగడికి రావడం లేదు. ఈ రెవెన్యూ వాళ్ళు కూడా కూలగొడతారు. ఎందుకు అంటే మేము అక్కడ కంప్లైంట్ ఇస్తేనే మేము కూలగొడుతున్నాం. మీ వాళ్ళు మీకు పేపర్లు ఎప్పుడు ఇచ్చారమ్మా? కుటుంబ నియంత్రణ మాకు 98లో ఇచ్చిండ్రు. అవి ఎవరి దగ్గర ఉన్నాయి పేపర్లు? ఆ పేపర్లు రాబర్ట్ దగ్గర, విశ్రాంతమ్మ దగ్గర ఉండే. ఇప్పుడు భాస్కర్, బాలకృష్ణ దగ్గర ఉన్నాయి. మీరు పోయి అడగలేదా? మేము పోయి అడిగితే మీరు గుడిసె లేకుండా అంటాడు బాలకృష్ణ. ఎందుకు మీకు ఇచ్చినాయి కదా? మాకు ఇచ్చినాయి కదా అంటే మేము తర్వాత ఇస్తాం. 98 నుంచి ఇప్పటి వరకు తర్వాత ఇస్తామనే చెప్తుండు. ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు మాకు. దీని మీద కోర్టు కేసు కూడా ఉందని చెప్పి కోర్టు కేసు కూడా ఉంది. ఆర్ఐ రమేష్ సారు మేము గుడిచెలు దౌర్జన్యంగా వేసుకున్నారని మాకు ఆపరేషన్ వాళ్ళని సార్ అని గొడవ పడితే మీరు దౌర్జన్యంగా వేసిందని 25 గుడిచెల మీద మా 6 మంది మహిళల మీద ఒక జెంట్స్ మీద కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే మొన్న పిలిచిండ్రు మమ్మల్ని కోర్టుకు. లాయర్ గారు పిలిస్తే మేము వెళ్ళి కూడా మేము కాంప్రమైజ్ మాకు ఏది రాలేదు, మాకు వచ్చేంత వరకు పోరాడతామని మేము లాయర్ తోటి మాట్లాడి ఆ కేసు మళ్ళీ వేపించేసి వచ్చినాం. ఇగో ఇంత అన్యాయం జరుగుతుంది మాకు. ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాజకీయాలు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు వచ్చింది రేవంత్ రెడ్డి వచ్చినా మాకు ఎవరు వచ్చినా ఒక్కలే సీఎం కాబట్టి మాకు న్యాయం చేయాలి. న్యాయం చేసి ఇందిరమ్మ పథకం ఉంది, గరీబోళ్ళకి ఇల్లు కట్టించేది ఉంది. ఈ పథకాలల్లా మాకు అందరు గరీబోళ్ళమే. ఇల్లు లేవు, ఆధార్ కార్డు కూడా చూసిన ఎక్కడ ఇల్లు కనబడది. మా అందరికి ఇల్లులు కట్టియారని ఆయనను వేడుకుంటున్నాం. నా పేరు వడ్డేపల్లి శివకుమార్ మాదిగా, ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన నేపథ్యం ఏంటంటే 1998లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా కుటుంబ నియంత్రణ అనే ఒక స్కీమ్ ద్వారా వీళ్ళందరూ ఫ్యామిలీ ప్లానింగ్ చేయించుకోవడం జరిగింది. మరి చేయించుకున్న వారందరికీ కూడా మరి ఆ రోజు 98లో ఈ యొక్క సిఆర్పిఎఫ్ అరుంధతి నగర్లో 64 ఎకరాల జాగను కేటాయించినట్టుగా ధృవీకరణ పత్రాలు ఉన్నాయని చెప్పేసి స్థానికులు తెలియజేస్తూ ఉన్నారు. అదే కాకుండా అది మరేంటంటే మరి ఈ యొక్క కుటుంబ నియంత్రణ యొక్క పత్రాలు కానీ మరి వీరికి కేటాయించినటువంటి భూముల యొక్క పత్రాలు కానీ మరి ఏ ఒక్కటి కూడా వీరికి ఇవ్వకుండా మరి ఇన్ని రోజులు ఎవరైతే చెప్పబడుతున్నారో రాబర్టు మరియు మాజీ కార్పొరేటరు దివంగత విశ్రాంతమ్మ గారి వద్ద ఉన్నాయని చెప్పేసి ఇన్ని రోజులు తెలియజేశారు. దాని తర్వాత నేడు ఇప్పటికీ వారి తదుపరి బాలకృష్ణ, అదేవిధంగా మరొకరు భాస్కర్ గారి దగ్గర ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అయినా కూడా వారి దగ్గరికి వీళ్ళు గత 5 సంవత్సరాల నుండి కూడా వాళ్ళ చుట్టూ తిరిగినా కూడా ఎన్నో ప్రదక్షిణలు చేసినా కూడా వారికి రేపిస్తాం మాపిస్తాం అని చెప్పేసి కాలయాపన చేసుకుంటా వారి యొక్క స్వప్రయోజనాల కొరకు, వారి యొక్క రాజకీయ లబ్ధి కొరకు మరి యొక్క ప్రజలను మభ్యపెట్టి వారిని మోసం చేస్తున్న తరుణం మీరు అందరూ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వీరు ఎక్కడ కూడా నిల్వ నీడలేనటువంటి పేదలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా
ఇందులో భాగస్వామ్యమై ఉన్నారు. మరి ఏ ఒక్క కులానికి చెందిన వారు లేరు, ఏ ఒక్క మతానికి చెందిన వారు లేరు. ఇందులో క్రిస్టియానిటీలు ఉన్నారు, ఇందులో ముస్లిం మైనార్టీ బిడ్డలు ఉన్నారు, అదేవిధంగా బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు. మరి వీరందరికీ కూడా న్యాయం చేయాలని అంటే ఈరోజు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని చెప్పేసి దీనిపైన సమగ్ర సర్వే చేపట్టి మరి అర్హులైన వారందరికీ కూడా వారి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు కానీ ఇళ్ళ స్థలాలతో పాటు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇళ్లను కూడా కట్టిస్తే బాగుంటుందని చెప్పేసి ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా కమిటీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి మరి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, నిరుపేదలతో కూడుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి అది మీ ద్వారా అయితేనే జరుగుతుందని చెప్పేసి నమ్మకంగా మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.